నేను అధికారం అనేది అంతిమ లక్ష్యం కాదు. ప్రజా సమస్యల పరిష్కారమే అంతిమ లక్ష్యం అవ్వాలి తప్ప అది అధికారంలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ ఒక పొలిటికల్ పార్టీని ఎస్టాబ్లిష్ చేసినప్పుడు అది నేను సాధించేది ఏమనుకుంటానంటే, వీ హ్యావ్ టు అడ్రస్ ద ఇష్యూస్. సమస్యల్ని ఎట్లా పరిష్కరించాలి. అన్నిసార్లు అధికారంలో కూర్చునే పనులు అవ్వవు. నేను అది నమ్మను ఎప్పుడు. నీకు ఒక బలమైన భావజాలం ఉండాలి. ఎందుకు నువ్వు ఈ పని చేస్తున్నావు, నువ్వు ఎందుకు రాజకీయాల్లోకి ఉన్నావు, నువ్వు దేనికోసం నిలబడగలవు, దేనికోసం నిలబడలేవు. ఈ భావజాలం నీలో లేనప్పుడు నువ్వు రాజకీయాల్లోకి ఉండటం అనవసరం. అందుకని నేను ఒక అందరికీ నేను సినిమాల నుంచి వచ్చాను, పాలిటిక్స్కి వచ్చాను అనుకుంటా. బట్ యాక్చువల్లీ నేను ఒక 20 సంవత్సరాలు నేను ట్రైన్ చేసుకున్నాను. అసలు ముందు నేను నిలబడగలనా, నేను కష్టాలు తట్టుకోగలనా, నాకు డబ్బులు లేకపోతే నేను ఉండగలనా, తట్టుకోగలనా, ఇవన్నీ నేను టెస్ట్ చేసుకున్న తర్వాతే, పరీక్షలు పెట్టుకున్న తర్వాతే నాకు నేను పర్మిషన్ ఇచ్చుకున్నాను. నువ్వు వెళ్ళొచ్చు రాజకీయాల్లోకి, దెబ్బలు తిన్నా కానీ నిలబడతావు అన్న నమ్మకం నా మీద నాకు వచ్చాక నేను రాజకీయాల్లోకి వచ్చాను. జనసేన అంతిమ లక్ష్యం అధికారం కాదు. జనసేన అంతిమ లక్ష్యం ప్రజాశ్రేయస్సు. కానీ జనసేనకి జనసేన అంతిమ లక్ష్యం అధికారం కాదు. జరిగితే జరుగుతుంది, జరగకపోతే జరగదు. దానికి ఇంట్రెస్ట్. నా అంతిమ లక్ష్యం అధికారం. అలాగే నేను మీ నుంచి కాంట్రిబ్యూషన్ కోరుకునేది, జనసేనకి మీ ఆలోచన కావాలి. నాకు మీలో నుంచి బలమైన నాయకత్వం కావాలి. మీలో నుంచి కమిటెడ్ యంగ్ లీడర్షిప్ కావాలి. ఎంతసేపు అందరూ చెప్తారు దేశంలో చాలా యూత్ లీడర్షిప్ అండి అంటారు. యూత్ లీడర్షిప్ అంటే ఎవరు? వీళ్ళందరూ ఆ రాజకీయ నాయకుల పిల్లలు, వాళ్ళ పిల్లలు, వీళ్ళ పిల్లలే తప్ప ఇంకా మిగతా వాళ్ళు ఎవరు యూత్ కాదు. మీరందరూ యూత్ కాదు. వాళ్ళకి యూత్ ఎవరంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ పిల్లల పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, ఇవే తప్ప మిగతా వాళ్ళు ఎవరు యూత్ కాదు. అది మారాలి మన దేశంలో. అది మారాలి అంటే దానికి ముందడుగు నేను వేస్తున్నాను. ఈ రోజున నన్ను అందరూ అడుగుతున్నారు, నువ్వు ఎందుకు పార్టీ ఎక్స్పాండ్ చేయవని. నాకు ఎక్స్పాండ్ చేయాలంటే నాకు కమిటెడ్ వ్యక్తులు కావాలి. నేను నీలాంటి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను. నీలాంటి వాళ్ళ కోసం మాట కాదు, నిలబడు. ఇక్కడ కూర్చొని మాట్లాడటం కాదు, నిలబడు. ఈ రోజు నువ్వు అన్న మాటకి నిలబడి చూపించినాను. అండ్ నేను పాలిటిక్స్కి వచ్చినప్పుడు నేను ఏదో 6 నెలలకో, సంవత్సరంకో, 2 సంవత్సరాలు కాదు. ఐ సెడ్ 25 years. 25 సంవత్సరాలు నేను నా కాలాన్ని, నా జీవితాన్ని నేను దేశం శ్రేయస్సు కోసం, ప్రజా శ్రేయస్సు కోసం నేను పని చేయడానికి నిర్ణయించుకున్నాక నేను రాజకీయాల్లోకి వచ్చాను. అందుకని నాకు ఎన్ని కష్టాలైనా నాకు చాలా సహనం ఉంది, చాలా ఓపిక ఉంది. దెబ్బలు తీసుకుంటాను. దెబ్బ కొట్టడం తెలుసు, దెబ్బ తీయడం కూడా తెలుసు. దెబ్బ ఎలా తీసుకుంటానో, కాకపోతే అది వ్యక్తిగతంగా లేదు. నాకు ఎవరి మీద వ్యక్తిగతంగా నిజంగా నాకు ఎవరి మీద కోపం ఉండదు. కాకపోతే ప్రజలకి మీరు ప్రామిస్ చేసి మీరు మాట పట్టించుకోకుండా వెళ్ళిపోతే మటుకు నాకు చాలా బాధ, చాలా కోపం, చాలా అసహనం ఉంటుంది. దానికోసం నేను ఎంత స్థాయికైనా పోరాటం చేయడానికి రెడీగా ఉంటాను.